ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ కొడుకు తీసిన మా అన్నయ్య ప్రాణాలకి వెలకట్టి మీ పాపం కడిగేసుకుందానొచ్చారా? లేదండి, మా నాన్న మీ మంచి కోసమే ఈ డబ్బిస్తున్నారు. మాకేం వద్దు మీ పాపిష్టి సొమ్ము. మర్యాదగా ఇక్కడి నుంచి పొండి. అసలు తప్పంతా మీదే. మీరే కనుక మీ కొడుకుని సక్రమంగా పెంచి ఉంటే ఈ రోజు మా అన్నయ్య మీ వాడి కారణంగా బలయ్యేవాడు కాదు. మాకీ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఒకటికి 2 ప్రాణాలు పోయాయి. మీ వాడికి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుందని, దాన్ని తప్పించడం కోసమే మీరు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారని నాకు బాగా తెలుసు. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా మీ కొడుకుని కాపాడలేరు. చేసిన తప్పుకే ఇంతకింత శిక్ష అనుభవించే వరకు నేను వదిలిపెట్టను. అమ్మా, మీ పిల్లలు ఆవేశంలో ఉన్నారు. పెద్దవాళ్ళు మీరేనా అర్థం చేసుకోండి. ఇది ఉంచండమ్మా. వద్దు సార్. మీ అబ్బాయి మా అన్నయ్య ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు, కానీ మీ అబ్బాయి తీసుకుంది మా జీవితాలు. మాకెవరి సాయం అవసరం లేదు. మా కాళ్ల మీద మేము నిలబడి మేము ఎలా బ్రతకాలో మా అన్నయ్య నేర్పించాడు. మీరొచ్చి ఈ డబ్బులిచ్చి మా అన్నయ్య పెంపకాన్ని అవమానించొద్దు. మా అప్పు మేమే తీర్చుకుంటాం. మీరిక బయలుదేరండి. ఏమ్మా, మీరెవరు? ఇచ్చేవాళ్ళని కూడా ఇవ్వనివ్వరేంటి? ఇదిగోండి, వీటిని వడ్డీ కింద సరిపెట్టుకోండి. వీటికి 10,000 కూడా రావమ్మా. ఇవేలా సరిపోతాయి? అక్క, వద్దక్క, నా మాట వినక్క. వాళ్ళు నిన్ను నన్ను అన్నంలేదు శాంతి, అన్నయ్యనంటున్నారు. అన్నయ్య ఆత్మాభిమానం కంటే మనకి నగలేమి ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అయినా పెళ్లి చేసుకోబోయేవాడే నా పక్కన లేనప్పుడు ఇక ఈ నగలతో నాకు పనే ఉంది. నెక్లెస్ తీసుకున్నావు కదా, ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్తా. కానీ నెల వడ్డీ టైంకి ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలుసుగా. పదండ్రా. అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంతమందిని బాధ పెట్టి ఏం బాగుపడతావురా నువ్వు? ఇంట్లో ఉన్నప్పుడే నయం. ఏవో చిన్న తప్పులు చేసి నన్ను మాత్రమే బాధ పెట్టేవాడివి. ఈరోజు 2 ప్రాణాలు తీసి 2 కుటుంబాల్ని బాధ పెడుతున్నావు. ఛీ! నాన్న, నాన్న. నాన్న, ఏమైంది నాన్న?
రేయ్ అయ్యో అత్తయ్య అన్యాయంగా నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావు, నన్ను అనాథని చేసేసావు. ఏం బాగుపడతారా మీరు? మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మా ఉసురు పోసుకుని మీరంతా నాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారు. ఇంత చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా ఇద్దరు? ఎవరి ప్రాణాలు తీద్దామని వచ్చారు చెప్పరా? నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. నిన్ను అత్తయ్య నువ్వు ఉండమ్మా. ఊరుకో అత్తయ్య. తిట్టనివ్వమ్మా, అది కోపం కాదు, ఆ తల్లి కడుపు కోత. నా కొడుకు చేసిన తప్పుకి ఇవన్నీ నేను అనుభవించాల్సిందే. ఒరేయ్, ఇప్పుడేం అనుభవిస్తావురా? ఇక మీదట చాలా అనుభవిస్తావు. సరిగ్గా ఈ రోజుకి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని దేశం దాటిపోయి సంతోషంగా బ్రతకాల్సిన వాణ్ణి ఈ భూమి మీద లేకుండా చేశారు కదరా. నాకున్న ఒక్కగానొక్క ఆధారాన్ని నాకు లేకుండా చేశారు కదరా. ఒరేయ్, మీరు బాగుపడరా? మీ కుటుంబం, మీ వంశం సర్వనాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుందిరా. మీరంతా సర్వనాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. అత్తయ్య అత్తయ్య రండి అత్తయ్య, మీరు రండి అత్తయ్య. నువ్వుండమ్మా. ఎందుకు వచ్చారు వీళ్ళిక్కడికి? ఇక్కడ ఏం పనుందని? 2 శవాలు చూశారు, చాలదా? ఇంకా ఎవరి చావు చూడాలని వచ్చారు? మమ్మల్ని అందరినీ అన్యాయం చేసేశాడు, అన్యాయం చేసేశాడు. అయ్యో, నానా 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 ఎవరు నాన్న నీ రక్తం కాలో చూసింది? ఎవరు వాళ్ళు? వాళ్ళని బతకనివ్వను, నరికేస్తాను. ఎవరో చెప్పు నాన్న. రేయ్, సచ్చినోడా, నువ్వే కదా నా బిడ్డని పొట్టలు పెట్టుకుంది? చంపడం మీకు అలవాటే కదరా. నేనేరా మీ నాన్నని కొట్టింది. నన్ను చంపు, నన్ను చంపు. అత్తయ్య మా నాయన నెత్తురు కళ్ళ చూస్తావా? నిన్ను రేయ్,